అండి మా మరిది గారి ఇంట్లో శ్రీనివాస కళ్యాణం జరిగిందండి 16వ తారీఖు. వాళ్ళ 25వ మ్యారేజ్ డే సందర్భంగా ఈ విధంగా కళ్యాణం చేసుకొని అందరినీ ఆహ్వానించుకొని తాంబూలాలు ఇచ్చుకున్నారండి. కళ్యాణము వేదాశీర్వచనము రెండు చేయించుకున్నారండి వాళ్ళు. ఈ విధంగా మేము కూడా వెళ్ళి మా వంతు ఆశీర్వచనము ఇచ్చి వచ్చామండి 16వ తారీఖు. ఈ విధంగా వాళ్ళకి ముత్తైదులందరూ కలిసి హారతి అది ఇచ్చి ఆశీర్వదించామండి. ఈ విధంగా చిన్నవాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించాలి కదండి. పెద్దవాళ్ళు ముత్తైదులు ఆశీర్వదించడానికి మంచి మనసే ఉండాలి. మా ఇంటికి ఒక ఆచారంగా ఒక పాట ఉంటుంది, దీర్ఘాయురస్తనుచు దేవింపురి దంపతుల అని, శీఘ్రమే మీ సంకల్పాలు నెరవేరాలి అని ఒక పాట ఉంటుందండి. అది పాడి శిరమున శేషలుంచి అంటే అక్షంతలుంచండి, సంకల్ప సిద్ధి జరిగి చక్కగా ఉండాలి అని ఆశీర్వదించే మా అన్ని ఏ ఫంక్షన్ వచ్చినా ఈ పాటే పాడతారండి మా ఆడపడుచులు. మీరు కూడా నాతో పాటు వినండి, చాలా బాగుంటుందండి. దంపతులైతే దంపతుల, బాలురా అయితే బాలురా, బాలిక అయితే బాలిక, ఆ విధంగా మార్చుకొని పాడచ్చు ఈ పాట అన్నమాట. శీఘ్రమే సంకల్ప సిద్ధి కలిగి చేసి వాక్రవాహిని పూజ వనితలిపుడు అని ఉంటుందండి పాట. చాలా బాగుంటుందండి ఆ పాట వినటానికి. మీరు కూడా వినండి. చెల్లెలా నిన్ను గూడి వల్లూరి గోపాలు, చెల్లెలా నిన్ను గూడి మల్లేశుడిడుతా పతిల్లు దీర్ఘాయురస్తనచు దేవింపురి దంపతుల శిరములను శేషనుంచి శీఘ్రమే సంకల్ప సిద్ధి కల్గజేసి చక్రవాణి గోచు వనితలెప్పుడు.